నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుని వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వినాయకుని కరుణ కటాక్షలతో నగర ప్రజలు సుఖ సంతోషాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగర కమిషనర్ కౌన్సిల్ సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి పూజలు చేసి ప్రత్యేక అర్చనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, టి వెంకయ్య కృష్ణయ్య, మేనేజర్ బాలాజీ భాష, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆరగ్రహారం కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయ సమీపంలో వాసవి యూత్ ఆధ్వర్యంలో 27వ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని భారీ గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 6 వరకు ప్రతిరోజు విశేష పూజలను విఘ్నేశ్వరుడికి నిర్వహించనున్నట్లు వాసవి యూత్ ప్రతినిధులు తెలిపారు. बलवस्तुतेजः यज्ञोपवीतार्थे महागणाधिपते महापुष्पाक्षदां समर्पयामि ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయండి. ప్రతిరోజు మధ్యాహ్నం పూట అందరికీ అన్నదాన కార్యక్రమం ఉంది. తర్వాత 5వ తారీఖు పూట పూర్ణాహతి వసంతోత్సవం ఉంది. 6వ తారీఖు పూట స్వామివారి ఊరేగింపులో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపాకటాక్షను పాల్గొని మీడియాలో సహకారం, వాణిజ్య సంఘం సహకారంతో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతుంది. జై వాసవి, జై గణేష్ మహారాజ్కి జై. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితిని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. విజయ గణపతికి పార్టీ నేతలు అశోక్ బాబు, దారపనేని నరేంద్ర, బుచ్చిరామ్ ప్రసాద్, విజయ్ కుమార్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని గణపతిని వేడుకున్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వద్ద గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలో వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాల్లో వినాయకుడి మండపాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన గణేశుడి మండపంలో వినాయక చవితి పూజలు నిర్వహించారు. పైప్ లైన్ అనుసంధాన పనులు ఉన్నందున ఈ నెల 31 సెప్టెంబర్ 1, 2 తేదీల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 31న ఉదయం సరఫరా అనంతరం నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుంచి హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్ కు ఉన్న 900 mm డయా తాగునీటి పైప్ లైన్ కు నెహ్రూ నగర్ పంప్ హౌస్, సంజీవయ్య నగర్ రైల్వే గేట్ వద్ద అనుసంధాన పనులు చేయడానికి ఇంజనీరింగ్ అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో ఈ నెల 31 సాయంత్రం నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. 2వ తేదీ సాయంత్రం నుంచి 3వ తేదీ ఉదయం వరకు సరఫరా పునరుద్దరించనున్నట్లు వెల్లడించారు. ఈ పనులతో లక్ష్మీపురం, హెచ్ఎల్ఆర్, స్తంభాల గరువు, గుజ్జనగుళ్ల, ఏటగ్రహారం, ఏఎంసీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కోర్టు ఆవరణం, కేవీపీ కాలనీ, వికాస్ నగర్, శ్యామ్నానగర్, హనుమయ్య నగర్, నెహ్రూ నగర్, రాజీవ్ గాంధీ నగర్, బొంగరాలబీడు, వసంతరాయపురం, శారదా కాలనీ, రెడ్డిపాలెం, గోరంట్ల నగరాలు తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు బెయిలౌట్ చేయాలని అధికారులను కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. వర్షాల వల్ల సమస్యలు ఎదురైతే జీఎంసీ కాల్ సెంటర్ నెంబర్ 0863234510 కాల్ చేయాలని తెలిపారు. వినాయక చవితి పండుగ కోసం పత్రి తీసుకువచ్చి అమ్ముకునే వ్యాపారులకు వర్షం నష్టం మిగిల్చింది. ఎంతో మంది వినాయక చవితికి తమ వద్ద ఉన్న పత్రి అమ్ముకుని 4 కాసులు వెనకేసుకుంటారు. అలాంటిది ఈ వినాయక చవితికి పత్రి అమ్ముకోవాలని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ట్రాక్టర్లు, ఆటోల్లో పత్రి తీసుకువచ్చారు. కానీ రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా వారు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొంత పత్రి అమ్ముడుపోగా మిగిలినంతా రోడ్డు పక్కన వదిలివేసి వెళ్లారు. దాన్ని పారిశుధ్య కార్మికులు శుభ్రం చేసే పనిలో పడ్డారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. గణపతికి మాజీ సీఎం జగన్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు సకల శుభాలు కలిగి విజయాలు సాధించాలని వినాయకుడిని వేడుకున్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవరసి మయా దాసోయం ఇతి మాం మత్వా విఘ్నేశ్వర సర్వ అపరాధాం క్షమ్యతాం మమ సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ద్వారా సకల దేవత విఘ్నేశ్వర దేవత అనుగ్రహ. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.